ఇది సురభి కాలేజ్. వాళ్ళు కడుతున్న అక్రమ కట్టడాలు ఇవి. అండ్ ఈ స్థాయిలో ఆయన విస్తరిస్తే 2015 నుంచి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయనకి ఇది కనిపిస్తలేదంటే, ఇంత పెద్ద కట్టడం కనిపిస్తలేదంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇన్ని కట్టడాలు నార్మల్గా హైదరాబాద్లో మెట్లు కొంచెం ముందుకు వస్తేనే హైడ్రా ఇవాళ నానా యాగి చేసి పేదలను మెడబట్టి నూపుతుంది కదా. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దీనిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా వచ్చింది, అది పక్కకు పెడదాం. 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఈ చైర్మన్ హరీందర్ రావు పైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే గతంలో ఉన్న హరీష్ రావుకి దీంట్లో ఏమైనా సంబంధం ఉందా? మరి ఒక హాస్పిటల్కి మనం వెళ్తున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, దాని పర్మిషన్స్ ఏందని తెలుసుకోకుండా గౌన్ల మీద అంటే కాన్వకేషన్కి ఒక షోకు ఉంటుంది గౌన్ వేసుకొని పోవాలని. మరి మన హరీష్ రావు, రఘునందన్ రావు వీళ్ళ మధ్యలో సిద్దిపేటకి సంబంధించిన మినిస్టర్ ఎవరు, పొన్నం ప్రభాకర్, మరి పోయి ఫోటోలకు ఫోజ్ ఇచ్చిర్రు. మరి దాంట్లో అసలు అది నిజమా, ఈ కాలేజ్ అంతా కరెక్ట్గా ఉందా అని కనుక్కోవాల్సిన తెలివి ఉండాలి కదా. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ప్రస్తుత గవర్నమెంట్లో మినిస్టర్కి వెలువబడుతుండు. మరి వీళ్ళ బుద్ధేడికి పోయింది? అసలు కాలేజీలో ఏం నడుస్తుందో వీళ్ళకి తెలుసా? ఆ కాలేజ్ని యాజ్ పర్ నామ్స్ చూస్తే ఇమ్మీడియట్గా దాన్ని సీజ్ చేయాలి, డెమాలిషింగ్ చేయాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ కాలేజ్ పోవట్లేదు. ఒక సైన్ బోర్డు ఉండదు, అదొక మాఫియా లాగా నడుస్తుంది. అంటే ఈ ముగ్గురు రేపు ఎవడైనా అండర్ వరల్డ్ డాన్ పిలిస్తే కూడా వాడు ఎవడు ఏంది అని తెలుసుకోకుండా వాళ్ళ పైకం వాళ్ళకు ముడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడొస్తారా? అండ్ హరీష్ రావుకి దీంట్లో ఏ పాత్ర లేకపోతే ఈ 10 సంవత్సరాలల్లా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నావు? నీ పైన చాలా ఆరోపణలుండి చక్రధర్ ఆరోపణలు చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు, రంగనాయక్ సాగర్ కేసు పెట్టిండు. అంటే దీంట్లో జరిగే అక్రమాలలో హరీష్ రావుది పెద్ద పాత్ర అనేది అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడ హాస్పిటల్లో జరిగేది కూడా అదే.